ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ కృష్ణహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసి గృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం చతుర్దస్కందము. బ్రహ్మదేవుడు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. ఆ మహాదేవుడు ఒక్కసారి కనుబొమ్మలు ముడి వేస్తే చాలా లోకాలు లోకపాలకులు కూడా నశించిపోతారు. అటువంటి ఈశ్వరుని మనసు దక్షుని తిట్లనే అస్త్రాల చేత నొచ్చుకుని ఉన్నది. పైగా ఇప్పుడు భార్యా వియోగం కూడా కలిగింది. అటువంటి ఈశ్వరుని చేరి పరిశుద్ధమైన మనసుతో భక్తితో ఆయన పాదాలను పట్టుకోండి. ఆయన పాదాలు పట్టుకొని శరణు వేడండి. ఆయన కనుక ప్రసన్నుడైతే మీ కోరిక సిద్ధిస్తుంది అని ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. ఆ మహాదేవుని సమీపించడానికి భయపడవద్దు. ఆయనను చేరే ఉపాయం చెప్పమంటే నేను కానీ ఇంద్రుడు కానీ మునులు మీరు దేహదారుడు కానీ ఆయన రూపాన్ని ఆయన యొక్క బల పరాక్రమాల పరిమితిని తెలియలేము. ఆయన స్వతంత్రుడు, అందుచేత ఆ ఉపాయం ఎవ్వరూ చెప్పలేరు. అయినా సరే భక్తులకు అధీనుడై శరణాగతులను రక్షించే ఈశ్వరుని దగ్గరకు వెడదాం అని చెప్పి బ్రహ్మ దేవతలు మరి పితృగణాలు ప్రజాపతులతో కలిసి కైలాస అభిముఖుడై వెళ్ళి భాసురలీలగాంచిరి సుపర్వులు భక్త జనైక మానసోల్లాసము గిన్నరీ జన విలాసము నిత్య విభూతి మంగళవాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూ వికాసి కైలాసము గాంతి నిర్జిత కులక్షితి భృత్సు మహద్విలాసమున్. ఆ కైలాస పర్వతాన్ని చూశారు దేవతలంతా. అది భక్తుల మనసులకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉన్నది. కిన్నరాంగనులు అక్కడ విహరిస్తూ ఉన్నారు. శాశ్వత ఐశ్వర్యాలకు శుభాలకు నిలయము అది. సిద్ధులు గుహ్యకులు సేవిస్తూ ఉన్నారు. వెండి భూముల వలె ప్రకాశిస్తూ ఉన్నది. తన కాంతులతో కులపర్వతాల కాంతులను జయిస్తూ ఉన్నది. ధాతు విచిత్రితో ధాత్తరత్న ప్రభా సంగతో జ్వలతుంగ శృంగములును గిన్నర కందర్వ కిం పురుషాప్సరోజన నికరాకీర్ణ సానువులును మానిత నిఖిల వైమానిక మిథున విహరణాయిక శుభ ప్రదేశములను గమనీయ నవమల్లిక సుమనోవల్లికామతల్లీల సద్గంధరములు నమర సిద్ధాంగణ శోభితాశ్రమములు విబుధ జన యోగ్య సంపన్నివేశములను గలిగి బహువిధ పుణ్య భోగములనొప్పు వినుత సుకృతములకు దండ వెండి కొండ. ధాతు ద్రవాలతో ఎన్నో రంగులు కలిగినటువంటి రత్నాల కాంతులతో దాని శిఖరాలు ఉన్నాయి. ఆ కొండ చర్యలు కిన్నరులు గంధర్వులు కింపురుషులు అప్సరసలు వీరితోను కూడా నిండి ఉన్నాయి. కొన్ని చోట్లయితే విమానాలలో తిరిగే జంటల విహారాలతో నిండిపోయాయి. మరికొన్ని చోట్ల మల్లెపూలు చక్కగా వికసించి వ్యాపించి ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల సిద్ధాంగనలతో దేవతాంగనలతో ఆశ్రమాలు శోభిల్లుతున్నాయి. దేవతలు సంచరించడానికి తగిన స్థలాలవి. ఎన్నో విధాలైన పుణ్యాలు అనుభవించటానికి అనువైన ప్రదేశం ఆ వెండి కొండ. అది ఇంకా మందారాలు పారిజాతాలు తెల్ల తెగడలు కానుగ మద్ది తాడి తక్కోల ఎర్రకాంచన దిరిశన ఏరుమద్ది తీయమామిడి కడిమి మంకెన నాగకేశరం సురపొన్న సంపెంగ పాటలం అశోక పొగడ మొల్ల గోరింట బంగారు మామిడి తామర మోదుగ ఏలకి మరి లవంగ జాజి ఇప్ప మల్లె పనస పూల గురివింద కొండమల్లె మేడి రావి జువ్వి మర్రి ఎర్రగన్నేరు భుజసత్తెరి పోక నేరేడు ఖర్జూరం మామిడి మోరటి కొబ్బరి గారవెదురు వెదురు బొంగ వెదురు మొదలగు చెట్లతో శోభిల్లుతోంది.
కోకిలలు, నెమళ్ళు, పిచ్చుకలు, చిలుకలు, మదించిన తుమ్మిదలు మొదలైనటువంటి నానావిధ పక్షుల కోలాహలం ధ్వనులతో దిమ్మెత్తిపోయిన ఆకాశం కలిగి ఉన్నది. సింహం, శివంగి, ఏదుపంది, గవయమృగం, శరభం, కోతి, పంది, పెద్ద పులి, కుక్క, రురుమృగం, దున్నపోతు, తోడేలు, లేడి మొదలైన వనమృగాలతో నిండి ఉన్నది. అరటి చెట్లతో నిండిన పద్మాలు, ఎర్ర నల్ల కలువలతో నిండిన ఇసుక తిన్నెలు కలిగిన సరస్సులతో, ఆ సరస్సుల్లో విహరించే కలహంసలు, కన్నెలేడి పిట్టలు, బెగ్గురులు, చక్రవాకాలు, కొంగలు, నీటికోళ్ళు మొదలైన నీటి పక్షుల ధ్వనులతో సంకులమైనది. జలక్రీడలలో విహరిస్తున్న సతుల స్థన మండలాలకు పూసుకున్న కస్తూరితో కలిసినటువంటి హరిచందన సువాసనలతో కూడినటువంటి నీటితో నిండినటువంటి గంగా తరంగాలతో కూడిన కైలాస పర్వతాన్ని చూసి బ్రహ్మ, ఇంద్రాది దేవతలంతా కూడా ఎంతో ఆనందాన్ని పొందారు. ముత్యాలు, బంగారు పూతతో నిండిన విమానాలతో, రాక్షస స్త్రీలతో శోభిల్లే అలకాపురం దాటి ఆ పట్టణం బయట పుండరీకాక్షుని పాద పద్మాల రజస్సుతో పవిత్రమై రతికేలి శ్రమను పోగొట్టే జలక్రీడలాడే స్త్రీల స్థనాల మీద కుంకుమ బురద గల నీటితో నిండిన నంద, అలకనంద అనే నదులు కూడా దాటారు. అలా దాటి ముందు భాగాన అడవి ఏనుగులు రాచుకున్న గంధపు చెట్ల వాసన పరిమళించే మలయ పవనం కూడా ఆస్వాదించారు. సంతోషించేటువంటి మానవ సరోవరంలోని పుణ్య జన స్త్రీల సముదాయం కలిగిన వైడూర్యపు మెట్లతో కూడిన బంగారు కలువల నూతులతో ప్రకాశిస్తూ ఉన్నది. కిం పురుషుల సంచారానికి యోగ్యమైనటువంటి సౌగంధికావన సమీపంలో ఈ విధంగా అంటే బ్రహ్మాదులంతా కూడా దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుని స్తుతించడానికి ఇలా వెళ్తూ ఉన్నారు. ఉజ్వలం శతయోజనంబుల పొడవగి 5-7 యోజనముల పరపును గల్గి ఏ పట్టునదరుగని నీడ శోభిల్ల నిర్నీతమగుచు బర్ణశాఖ సమాకీర్ణమై మాణిక్యముళ్ళ బోలగల ఫలముళ్ళదనర్చి కమనీయ సిద్ధయోగ క్రియామయమయి యనఘుము మోక్షు జనాశ్రయమును భూరి సంసార తాప నివారకమును నగుచుదరు రాజమనగబెం పగ్గలించి భక్త జనులకు నిచ్చలు భ్రమద మెసగ వలయు సంపదలందు నావటము వటము. ఆ సౌగంధిక వనం దగ్గర దేవతలు ఒక మర్రి చెట్టును చూశారు. చూసి అది ఎంత ఉన్నది అంటే 100 యోజనాల పొడవు, 75 యోజనాల వ్యాప్తి కలిగి ఉంది. అంటే ఆ చుట్టుకొలతను కలిగి ఉన్నది. ఆ వ్యాప్తిలో ఎల్లవేళలా నీడ పడుతూనే ఉంటుంది. ఆకులు, కొమ్మలు, పండ్లతో నిండి ఉంటుంది. సిద్ధుల యోగ క్రియలకు నిలయమై పాపరహితులై మోక్షం కోరే వారికి ఆశ్రయమై ఉంటుంది. సంసార తాపాన్ని కూడా నివారిస్తూ ఉంటుంది. మరి భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ సకల ఐశ్వర్యాలకు నిలయమై ఉంటుంది. ఆ చెట్టు క్రింద ఈశ్వరుని చూశారు. ఏం చూశారు, అతడు ఎలా ఉన్నాడో అని వివరిస్తూ ఇద్దసనందాది సిద్ధ సంసేవితు శాంతి విగ్రహుని వాత్సల్య గుణుని గమనీయలోక మంగళదాయకుని శివు విశ్వబంధుని జగద్వినుతయసుని గుహ్యక సాధ్య రక్షో యక్షనాద కుబేర సేవితుని దుర్వార బలుని నుదిత విద్యాతపోయోగయుక్తుని బాలచంద్రభూషణుని మునీంద్రనుతుని దాపసాభీష్టకరు భస్మదండలింగ ఘన జటాజినధరుని భక్త ప్రసన్ను వితత సంధ్యాభ్రరుచి విడంబిత వినూత్న రక్తవర్ణు సనాతను బ్రహ్మమయుని తేజస్సులైనటువంటి సనందాది మహర్షుల చేత సేవింపబడుతూ ఉన్నాడు. ప్రశాంతమైనటువంటి రూపం, వాత్సల్యమనే గుణము కలిగి లోకాలకు శుభప్రదుడై ఉన్నాడు.
విశ్వానికి బంధువై జగములన్నింటిలో కూడా ప్రశంసింపబడేటువంటి కీర్తి కలిగిన వాడు. ఆయనను గుహ్యులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులకు రాజైన కుబేరుడు సేవిస్తూ ఉన్నారు. వారింపరానటువంటి బలం కలిగిన వాడు, విద్యతోనూ తపస్సుతోనూ యోగంతో కూడా కూడినటువంటి వాడు. శిరస్సు మీద లేత చంద్రుడున్నాడు. మునీంద్రులు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. తపస్సుల కోరికలను తీరుస్తూ ఉన్నాడు. భస్మము, దండము, లింగము, జటలు, అజనము ధరించి ఉన్నాడు. భక్తులకు సదా ప్రసన్నుడై ఉంటాడు. సంధ్యాకాల మేఘం వంటి నూతన రక్తవర్ణం కల సనాతనుడు అతడు. ఒక్క మాటలో చెప్పాలంటే పరబ్రహ్మ స్వరూపుడే. ఇంకా అంచిత వామ పాదాంభోరుహము దక్షిణోరు తలంబున నొయ్యను నిచి సవ్యజానువు మీద భవ్య బాహువు సాచి వలపలి ముంజేత సలిలితాక్షమాలిక ధరించి మహనీయ తర్క ముద్రాయుక్తుడగుచు జిత్తంబులోన నవ్యయం భైన బ్రహ్మానంద కలిత సమాధినిష్ఠుడు వీత మత్సరుండు యోగ పట్టాభిరాముడై యుచిత వృత్తి రోష సంగతి భాసి కూర్చున్న జముని అనువునను దద్భరచిత భృశ్యాసనముననున్న ముని ముఖ్యునంచిత యోగ నిరతు. అతడు పద్మం వంటి ఎడమ పాదం కుడి తొడ మీద పెట్టుకున్నాడు. ఎడమ మోకాలి మీద ఎడమ చేయి చాచి కూర్చున్నాడు. కుడి చేతితో జపమాలికను ధరించాడు. తర్క ముద్రతో కూడి ఉన్నాడు. చిత్తంలో బ్రహ్మానంద సంధాయకమైనటువంటి సమాధిలో ఉన్నాడు. అసూయాదులు లేనే లేవు. యోగ పట్టంతో అభిరాముడై ఉన్నాడు. రోషం విడిచిన యమునిలాగా దర్భాసనం మీద కూర్చొని ఉన్నాడు. యోగ సాధనలోనే ఉన్నాడు. అలఘుని నభవుని యోగేంద్రులు వినుచుండంగ నారదునితో బ్రియ భాషలు జరుపుచున్న రుద్రుని సలిలత తపన్నగ విభూషు సజ్జన పోషున్. ఆద్యుడు, అభవుడు, పన్నగభూషణుడు, సజ్జన పోషణుడు అయిన రుద్రుని దేవతలంతా చూశారు. అప్పుడు శివుడు యోగీశ్వరుడు వింటూ ఉండగా నారదునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాని లోకపాలురును మునిజనులను సద్భక్తినతని చరణంబులకున్ వినతులైరప్పుడబ్జాసనును గని యయ్య భవుడధిక సంభ్రమమోప్పన్. లోకపాలురు, మునులు కూడా భక్తితో శివుని యొక్క పాదాలకు మురుక్కి నమస్కరించారు. అనఘు మహాత్ముండగు వామనుడా కశ్యపును కొగి నమస్కారము చేసిన గతి నజునకు నభివందనముగి గావించే హరుడు దద్దయు బ్రీతిన్. మహాత్ముడైన వామనుడు కశ్యప మహర్షికి నమస్కరించినట్లుగానే శివుడు బ్రహ్మకు నమస్కరించాడు. అంతరుద్రానువత్తులైనట్టి సిద్ధగణ మహర్షి జనంబులు గని పయోజ గర్భునకు మ్రొక్కిరంతన కమల భవుండు శర్వుగని పల్కె మందహాసంబుతోడా. అప్పుడు రుద్రుని అనుచరులైనటువంటి సిద్ధగణాలు, మహర్షులు బ్రహ్మదేవునికి నమస్కరించారు. తరువాత శివును చూసి బ్రహ్మ మందహాసంతో ఇలా అన్నాడు. జగముళ్లకు నెల్లయోని బీజంబులైన శక్తి శివకారణుండవై జగతి నిర్వికార బ్రహ్మం భవకు నిన్ను గడగి విశ్వనాథుగా నెరిగెదనా మనమున భవా. లోకాలన్నింటి ఉత్పత్తికి మూలమైనటువంటి శక్తివి, బీజానివి కూడా నీవే. నీవు నిర్వికార పరబ్రహ్మవు. నిన్ను విశ్వనాథునిగా మనసులో తెలుసుకుంటూ ఉన్నాను. సమత నదిగాక తావకాంశంభులైన శక్తి శివరూపముల గ్రీడ సలుపు దూర్ణనాభిగతి విశ్వజనన వినాశ వృద్ధి హేతుభూతుండవగుచుందు విశరుద్రా. ఓ రుద్ర, నీవు నీ అంశాలైన శివ శక్తి రూపాలతో సమత్వంతోనే క్రీడిస్తావు. సాలెపురుగులాగానే విశ్వజనానికి
వారి యొక్క జననానికి వినాశనానికి కూడా వృద్ధికి కూడా నీవు హేతువవుతూ ఉంటావు. అనఘలోకంబులందు వర్ణాశ్రమ సేతువులనగ ప్రఖ్యాతి నొంది బలసి మహాజన పరిగృహీతంబులై అఖిల ధర్మార్థదాయకములైన వేదంబులను మరి వృద్ధి నొందించుట కొరకునై నీవ దక్షుని నిమిత్త మాతృని చేసి యమ్మఖముగా వించితివటుగాన శుభమూర్తివైన నీవు గడగి జనముల మంగళ కర్ములైన వారి ముక్తిన మంగళాచారులైన వారి నరకంబు నొందింతు భూరి మహిమ భక్త జన పోషరాజిత ఫణి విభూష. భక్తజనులను పోషిస్తూ ఉన్నవో పన్నగభూషణ, లోకాలలో వర్ణాశ్రమ ధర్మాలను వేదాలు నిర్ణయిస్తాయి. ఆ మహాజనులు ఆ వేదాలను గౌరవిస్తారు. వేదాలు ధర్మాలన్నింటినీ ప్రసాదిస్తాయి. వాటి యొక్క వృద్ధి కోసము నీవు దక్షుని నిమిత్తమాతృనిగా చేసి యజ్ఞం చేయించావు. అందుచేత శుభముక్తివైన నీవు శుభకర్మలు చేసేవారికి ముక్తిని, అశుభకర్మలు చేసేవారికి నరకాన్ని ఇస్తావు. ఇలా అయినప్పుడు మరి ఆ కర్మలు ఒకరికి మరొకరికి వేర్వేరు ఫలితాలు ఇవ్వడానికి కారణమేమిటో నీ పాదపద్మాల మీద మనసు నిలిపి అన్నిటిలోనూ కూడా నిన్నే చూస్తూ ఇతరులను తనకంటే వేరుగా లేకుండా మహాత్ములు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలగదు. అసలైనా నీకు క్రోధం ఉన్నదా అని మరి భేద బుద్ధి కర్మ ప్రవర్తనముల మదయుతులై దుష్ట హృదయులగుచూ బర విభవాసహ్య భవ మనోవ్యాధుల దగిలి మర్మాత్మ భేదకములైన బహుదురుక్తుల చేత బరుల బీడించుచునుండు మూఢులను దైవోపహతులగా దలబోసి ఎక్కపట చిత్తులకు నీ వంటి సత్పురుషుడే వలననైనా హింసగా వింపకుండు సమిద్ధ చరిత నీలలోహిత మహిత గుణాల వాలలోక పాలన కలిత గంగా కలాప హర జగన్నుత చారిత్రయదియుగాక. ఓ నీలలోహిత, మూర్ఖులు మదంతో వారి యొక్క దుష్ట చిత్తంతో భేదబుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారు. పరుల సంపదను చూసి వారు ఏ పాటి కూడా వారవలేరు. మనోవ్యధను చెందుతూ ఉంటారు. మర్మభేదకాలు ఆత్మభేదకాలు అయిన దుర్వచనాలతో ఇతరులను పీడించే మూడులను దైవోపహతులు అని భావించి ఆ కపటులకు నీ వంటి సత్పురుషుడు ఏ విధంగానూ హింస చేయడు. అందుకే నీవు జగన్నుత చరిత్రుడువు. అంతేకాదు, అమర సమస్త దేశములందు నఖిల కాలములందు దలప దుర్లంఘ్య మహిముడగు పద్మనాభు మాయా మోహితాత్మకులై భేద దర్శనులైన వారి వలనను ద్రోహంబు కలిగిన నైనను నది దైవకృతమని అన్య దుఃఖముల కోర్వలేక సత్పురుషుండు నయ్యును గాని హింసింపడు గాన నీవు నాచ్యుతిని మాయ మోహమునందకుంట చేసి సర్వజ్ఞుడవు మాయ చేత మోహితాత్ములై కర్మవర్తనులైన వారి వలన ద్రోహంబు కలిగిన వలయు బ్రోవా. ఏ దేశంలోనైనా సరే, ఏ కాలంలోనైనా దాటరాని పద్మనాభుని మాయచేత విమోహితులై భేద దర్శనం వలన ద్రోహం కలిగినా అది దైవకృతమే అని భావిస్తూ ఇతర దుఃఖాలకు ఓర్చుకోలేక సత్పురుషుడు ఏమాత్రము హింసింపడు. కావున నీవు కూడా అచ్యుతుని మాయ చేత కూడా మోసం పొందవు. కాబట్టి నీవు సర్వజ్ఞుడువు. మాయ చేత మోహితులై కర్మవర్తనులైన వారి వల్ల ఏదైనా ద్రోహం కలిగితే నీవే రక్షించాలి. అందుచేత యజ్ఞ భాగానికి అర్హుడవైన నీకు యజ్ఞంలో భాగం ఇవ్వకపోవడం వలన నీ చేత ధ్వంసమై సమాప్తి నొందని మరి ముగింపే పలకనటువంటి దక్షుని యజ్ఞాన్ని ఉద్ధరించు.
ఉద్ధరించి దక్షుణ్ణి మళ్ళీ జీవింపచెయ్యి. భగుని నేత్రాలు, భృగు మహర్షి మీసాలు, పూషుని దంతాలు మళ్ళీ కూడా దయచేయుము. అవయవాలు విరిగిపోయినటువంటి దేవతలు ఋత్విక్కులకు అవయవాలు విరిగిపోయినటువంటి దేవతలు ఋత్విక్కులకు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఈ మఖావశేషం యజ్ఞం సమాప్తం అవడానికే కారణం అవడం చేత నీ భాగమే అగుగాక అని చెబుతూ, అంటే శివుడు బ్రహ్మాదుల చేత ప్రార్థితుడై దక్షాదులుని అనుగ్రహించబోచు ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.